మహాగణుడు అయినటువంటి తండ్రి, జీవాధిపతి మీ వందనాలు. ఉపవాస ప్రార్థనలో ఇదిగో ఇద్దరిని మీ ముందర నిలవబెట్టాము. నాకు ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి వదిన శారాన్ని బట్టి మీ వందనాలు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంలోనికి మీరు నిలవబెట్టండి నైనా. శిలువ ధ్యానాలలో కొనసాగించి నీ రాజ్య వారసురాలుగా చేయనట్లు నీ ప్రణాళికను నెరవేర్చండి. ఇదిగో తండ్రి, మా గ్రామంలో ఉన్నటువంటి బాలకిట్టప్ప, ఆయనకి ఇచ్చిన పెద్ద కుమారుడు రామచంద్ర అనబడేటువంటి ఆయన భయంకరమైనటువంటి తండ్రి తల భాగంలో గాయమయ్యి ఒక కాలు పని చేయకుండాన్నట్లు భయంకరమైనటువంటి సీరియస్లో ఉండగా తండ్రి ఆ కుమారుని ఉపవాస ప్రార్థనలో నాకు మాట తెలియపరిచింది. అలాంటి వారి కొరకు ప్రార్థన చెయ్యి అని మీ గ్రంథంలో వ్రాయించావు. ఎంత మీరు యథార్థవంతులోనైనా యథార్థమైనటువంటి ప్రార్థన ద్వారా ఈ ఉపవాస ప్రార్థనలో ఆ కుమారుడు ఇంతకు ముందే అతని కొరకు ప్రార్థించాను, అతడు బాగుపడ్డాడు, కానీ మరలా నీ వైపులో నుండి నీ వైపు తిరగక లోకంలోనే జీవించాడు. మరలా ఒక గుర్తు వేసావు తండ్రి. అయినా మీ చిత్తమే మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను కనుక మీ చిత్త ఇష్ట ప్రకారముగా మీరు ప్రార్థన చేస్తూ ఉండగా కార్యాన్ని నెరవేర్చండి. దుర్మార్గుడు చనిపోవుట నాకు ఇష్టము లేదు అని మీరు అన్నారు. మీరే మార్చుకొని తండ్రి ఈ సమయంలో ఆ కుమారుని హాస్పిటల్లో ఉండగా మీ కృపను చూపించండి. ప్రాణాన్ని తిరిగి తెప్పింపగలిగిన శక్తిమంతులు మీరు ఒక్కరే భూమి మీద ఉన్నారు గనుక మీకే విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ మహిమ కలిగిన హస్తములతో ఆ కుమారుని ముట్టుమని యేసు దివ్యమైనటువంటి నామంలో అడుగుచూ ఉన్నాం తండ్రి.